హాయ్ అండి, నేనైతే ఇక్కడ ఊతప్పం కోసం పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం కొంచెం సాల్ట్, వాటర్ అస్సలు వేయకూడదండి. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకోవాలండి. పెనం బాగా వేడెక్కనివ్వాలి. పెనం వేడెక్కాక ఆయిల్ పట్టించుకోవాలండి. ఆయిల్ పట్టించుకొని పెనం వేడెక్కాక గట్టిగా కలుపుకున్న వాటర్ ఏమి వేయకుండా కలుపుకోవాలండి. ఇలా వేసుకోవాలండి పిండి. అంతేనండి. ఇలా వేసి తర్వాత నేను ముందుగానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అన్నీ ఇలా వేస్తున్నానండి. ఇలా వేసి గరిటెతో అంతా నీట్గా అనుకోవాలండి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసానండి. తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని తిప్పేయాలండి. అబ్బా చూడండి, వావ్, చాలా బాగా వచ్చింది కదండి. ఆ తర్వాత అవతల ఇంకొక సైడ్ కూడా కొంచెం కాలనివ్వాలండి, మంట తగ్గించుకొని. తిప్పేది చూద్దామా అండి. రెడీ అయిందండి మన ఊతప్పం. ఇదిగోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా మీకోసం వేసి చూపిస్తానండి. కొద్దిగా ఆయిల్ పట్టించుకోవాలి. తర్వాత మరి ఒక గంటి పిండి వేసుకోవాలండి. ఒక గరిటె తీసుకున్నానండి నేను. మీరు కూడా ఇలాగే ఒక గరిటె పెట్టుకోండి. పిండి వేసి తర్వాత దీనిపై పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు, అందుకే వేయలేదండి. పల్లీలు వేయాలండి. వేసి మూత పెట్టేయాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన మళ్ళీ తిరగేసుకోవాలండి. ఇందులోకి క్యారెట్, కొత్తిమీర వేస్తే ఇంకా చాలా కలర్ఫుల్గా వస్తుందండి. నేనైతే అవి ఇప్పుడు లేవని వేయలేదు, మీరు వేసుకోండి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఊతప్పం ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ. ఈ ఊతప్పం అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. అప్పుడే బాగా కాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరైతే ఇందులోకి క్యారెట్, కొత్తిమీర అన్నీ వేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా టేస్టీగా, చూడ్డానికి కానీ కలర్ఫుల్గా ఉండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఈ ఊతప్పంని. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ కాలుస్తున్నానండి. మీరు కూడా ఇలాగే చేయండి. ఊతప్పం చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఈ ఊతప్పంని గట్టి చట్నీతో సర్వ్ చేసుకొని తినేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. ఉత్త తిన్నా టేస్ట్గా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.